మనం ఓడిపోయేది లేదు. దేవునికి స్తోత్రం. ఓడిపోనివ్వడు నాదు ప్రియుడేశుడు, ఓడిపోనివ్వడు నాదు ప్రియుడేశుడు అని ఒక పాట రాద్దామని మొదలు పెట్టాను. చాలా మొదలు పెట్టాం, కంప్లీట్ చేయడానికి లేదు. ఓడిపోనిస్తాడా? ఆడు ఎంత పట్టుబట్టినా జయము మనదే అని అన్నాడు. వాడు ఎంత పట్టుబట్టినా చెప్పండి. హల్లెలూయా. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. జయం ఎవరిది? మనదే. స్తోత్రం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగా. ఆమేన్. వదిలేయడానికి వీళ్ళే. వదలమాక. పట్టిందేదో పట్టావు, వదలమాక. ఈ కార్యం జరగాలి ప్రభువా, ఇక నీ వల్ల అయ్యేటట్లేదు కానీ వదిలే అంటాడు సైతాన్. నో, వదలాల్సి పట్టిన పట్టు వాడు వదిలిన దాకా మనం విడిచిపెట్టేది లేనే లేదు. గెలిచేది మనమే, జయము మనదే. దేవునికి స్తోత్రం. స్తోత్రం ఏంటో చెప్పండి. డబ్బులు ఏమైనా అవసరమా? ఇప్పుడు అక్కడ ప్రేయర్ టవర్ పెట్టాం, అది కంప్లీట్ అవట్లా. నాకు అప్పుడప్పుడు మనసు వచ్చినప్పుడల్లా, చక్కెర రేగినప్పుడల్లా అని కూడా మీరు అనుకోవచ్చు. ఏం చేయాలో ఇక ప్రభువా 11, 12, 1 గంటకు వస్తామా, ఎదురుగుండా కనబడతా ఉంటది ఇన్కంప్లీట్. ప్రభువా కంప్లీట్ అవ్వలేదయ్యా, కృప చూపయ్యా. జనానికి ఏం తెలియదు కదా. జనం ఏమనుకుంటారు, అబ్బో ఇది కూడా కడుతున్నారా అనుకుంటారు. కానీ అది మొదలెట్ట 5 ఏళ్ళు అయింది, కంప్లీట్ చేయలేకపోయాం. ఒక దినాన్ని చేస్తాం, చేతులు ఎత్తుతున్నాం, ప్రభువు జయమిస్తాడు. చేతులు ఎత్తితే దేవుడు జయమిస్తాడు. హల్లెలూయా. మా అన్నగారు మీకు తెలుసు కదా, మా అన్న జోసఫ్ గారు. అప్పుడు పాత చర్చ్ ఉండేది, చిన్న గదులు 2 మాకు అటు ఇటు. మాకు ఇంకా అంత వయసు రాలేదు, ఆయనకు ముందే పెళ్ళయింది. మాకు ఆయన గ్యాప్. మా వదిన గారు కనలేక కేకలు పెడుతుంది, ఈయనేమో అటు ఇటు తిరుగుతున్నాడు. ఇటు చూడండి. మా నాన్నగారు గట్టిగా ఒకటిచ్చి, ఇక్కడ ఒకటిచ్చి, మోకరించరా మోకరించు, చేతులు ఎత్తి అన్నారు. ఏం చేస్తాడు? మోకరించను అంటాడా? మోకరించను అనేది లేదు. స్తోత్రం. హల్లెలూయా. మోకరించి చేతులెత్తి సాగర్ గారు పుట్టాడు. ఇవాళ మైకులు పెడతాడు. దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తుటలో జయము కలదు. దీనికి ఏమైనా ఖర్చు ఉందా? ఆమేన్. కొంతమందికి చేతులు లేవు, మనకు దేవుడు 2 చేతులు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మీ చేతులను ఆశీర్వదించాడు. మీ చేతులు ఎత్తితే గొప్ప జయాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగా. అందుకనే మీరు హల్లెలూయా అన్నప్పుడల్లా మీ చేతులు దేవుని వైపు చాపి ఊరికి అనమాట. ఊరినే యాక్షన్ ఫెలోషిప్ కాదు మనది. ఇలా ఎత్తాలి. స్తోత్రం. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. జయనివ్వండి ప్రభువా, జయనివ్వండి నాయన. ఫరో మీద జయం, లోకం మీద జయం, శత్రువు మీద జయం, మరణం మీద జయం, ఆరోగ్యం మీద జయం, అన్నింటి మీద ప్రభు మనకు జయం ఇచ్చునుగాక.